అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మేము నిరంతరము భద్రపరుస్తూ సహాయకుడై నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, లోకరక్షకుడు ప్రభు తన పవిత్రమైన కృపచేత మనల్ని రక్షించడానికి, ఆదుకోవడానికి, ఆదరించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి మహోన్నతుడు. ప్రియులారా, నాకెవరు దిక్కులేరు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నమ్మిన వారే నన్ను నట్టేట ముంచేశారు అని బాధపడుతున్నటువంటి మా ప్రియమైనటువంటి స్నేహితులారా, మన తండ్రి సమస్తాన్ని పరిశీలించి చూస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఆయన పని ప్రారంభిస్తారు. ప్రార్థన చేయకపోతే పనులు జరగవు, వాయిదాలు పడతాయి. ప్రియమైన స్నేహితులారా, మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభుని కనపరుచుకుని వాగ్దానాన్ని అందుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని ఇక్కడ పరిశుద్ధుడైన ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనము అనేటటువంటి మాట అంటే లోకంలో గుర్తింపు లేనటువంటి వాడు, అందరి చేత చిన్నచూపు చూపబడుతున్నటువంటి వాడు. ఉదాహరణ, యోసేపుని తీసుకుందాం. తన సహోదరులలో అతడు ఎన్నిక లేనివాడిగానే ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అతడు వీరందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు. ప్రియులారా, అతని సహోదరులు ద్వేషంతో కొట్టి గోతులో వేసి అతన్ని పరాయి దేశానికి బానిసగా ఇష్మాయేలీలకు అమ్మివేశారు. ప్రియులారా, ఇప్పుడు తండ్రిని మోసగించడానికి క్రూర జంతువు తినివేసిందని అబద్ధమాడి కొన్ని అబద్ధ సాక్ష్యాలు అక్కడ పెట్టారు. ప్రియులారా, తండ్రి ఎంతో కన్నీటి పర్యంతం ఏడ్చాడు, అంగలార్చాడు. ఆయన ప్రార్థనా పరుడు. ప్రియులారా, యాకోబు తన కుమారుని కొరకు అంగలార్చాడు. ప్రియులారా, కుమారుడు అంగలార్చాడు, ప్రార్థించాడు. ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు, ఇక్కడ యోసేపు ఒంటరి అయ్యాడు. ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించాడు. అందరూ అతన్ని చిన్నచూపే చూశారు. చివరకు అతడు దేవునికి ప్రార్థించడం వలన అతడు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి రావడం ప్రారంభమైంది. ఆశీర్వాద పర్యంతము ఆ ప్రదేశాలన్నీ దీవించబడటం ప్రారంభమయ్యాయి. ఒక కుటుంబంలో ఉంటే కుటుంబం ఆశీర్వదించబడింది. తరువాత అతడు దేవుని మహాకృప చేత అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు, అంటే ఆత్మీయాభివృద్ధి పొందుతూ సౌందర్యవంతుడైనప్పుడు సాతాను అతను శోధించింది. ప్రియులారా, చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో అతడు ప్రార్థనా జీవితం గడుపుతూ తన సంకల్పాన్ని అతడు నిరంతరం కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో మరి రాజుగారి చేత పిలుపు అందుకున్నాడు. ప్రియులారా, దైవ సంకల్పం నెరవేరుటలో అతడు ఒకప్పుడు ఎన్నిక లేనివాడిగా ఉన్న రాజు దృష్టికి వెళ్ళినప్పుడు, రాజుగారి సందేహాలు తీర్చినప్పుడు అతడు ఓ గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఐగుప్తు మహారాజు తర్వాత రాజు అంటే గవర్నర్గా మారాడు. ప్రియులారా, ఇక్కడ ఇంత ఉన్నతమైన స్థితి అతను పొందుకోవడానికి గల కారణము దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక. కడవరి దినాలలో ఉన్నటువంటి మనకు దేవుడు తోడై ఉంటే మనమును అనేకమైనటువంటి మేళను పొందుతాం. ఏ కష్టం వచ్చినా ప్రార్థన మానకండి, దేవుడికి చెప్పుకోండి. దేవుడు అన్నీ వింటున్నాడు, అన్నీ నిదానించి చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో ప్రతిఫలమిస్తూ మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని గనులుగా చేస్తాడు. యోసేపుని గనపరిచిన దేవుడు నిన్ను గనపరుస్తాడు, ఉన్నత స్థితికి నడిపిస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఆ సందర్భంలో ఎన్నిక లేనటువంటి వాడు బలమైనటువంటి గొప్ప రాజయ్యి వర్ధిల్లి అనేకులకు ఆహారం ఇచ్చి పోషించి అతడు అన్నదాతగా నిలిచాడు. ప్రియులారా, అట్లు ప్రభు మన పక్షంగా ఉండి మనలను జ్ఞాపకం చేసుకుంటున్నారు.
దీవెన యేసయ్య మీకు అందరికి దయచేయను గాక. చిన్న మనం ప్రాణప్రియుడైన ప్రభు, ఇదిగో ఆనాడు నా ప్రభ పరాయి దేశంలో ఒంటరి జీవితాన్ని గడిపిన యోసేపుకు నువ్వు దిక్కయుండి రాజుగా మా ప్రభ ఐగుప్తునే ఏలి ప్రభ చుట్టుప్రక్కల ఉన్న దేశాల వారికి కూడా ఆహారము పెట్టగలిగే గొప్ప ఐశ్వర్యాభివృద్ధులు సంపదలు గలవాడిగా దీవించాం. దేశాన్ని ఏలినప్పుడు దేశాన్ని దీవించాం. కుటుంబాన్ని ప్రభు అతడు చక్కబెట్టేటప్పుడు కుటుంబాన్ని దీవించాం. ఇలాగూ ప్రభు అతడు ఉన్న ప్రతి చోట దీవెనే. ఈ కడవరి కాలంలో ఆయన ఎవరు దుఃఖపడుతున్నారో వారిని తట్టి నా ప్రభు ఈ నీతిమంతుని చరిత్ర వినిపించి వారిని ప్రభు ప్రతి బంధకాల నుంచి ప్రతి చిక్కుల నుంచి విడిపించి కాపాడుమని ప్రభునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.